హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవి ఇవి అన్నీ. ఈ వీడియోలో మీకు జొన్న పిండితో జంతికలు తయారు చేసి చూపిస్తానండి. చిరుధాన్యాలు ఆరోగ్యానికి చాలా మంచిదని అందరూ అంటూ ఉంటారు కదా. ఈసారి జొన్న పిండి జంతికలు ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉన్నాయి. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఇప్పుడు 2 కప్పులు జొన్న పిండి తీసుకోవాలండి. దీంట్లోకి ఒక అరకప్పు బియ్యం పిండి తీసుకోవాలి. దీంట్లో రుచికి తగినట్లుగా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, 2 టీ స్పూన్స్ నువ్వులు వేసుకున్నానండి నేను. అలాగే 1 టీ స్పూన్ వాము కూడా వేసుకున్నా. వాము ఆరోగ్యానికి చాలా మంచిది, జీర్ణకారి కదా, అందుకని వీటి వలన టేస్ట్ పెరుగుతుందండి. ఇవన్నీ పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ బాగా వేడి చేసుకోవాలండి. ఆ వేడి నూనె తీసుకొచ్చి ఈ పిండిలో వేయాలి. ఈ ఆయిల్ అంతా పిండికి పట్టేటట్లుగా స్పూన్ తోటి బాగా కలపాలి. ఇది కొద్దిగా చల్లారే వరకు ఇలా కలుపుకొని, చల్లారిన తర్వాత స్పూను తీసి పక్కన పెట్టేసి ఆయిల్ అంతా పిండికి పట్టేటట్లుగా ఇలా నలుపుతూ చేత్తో కలుపుకోవాలండి. ఇలా అయితే ఆయిల్ పిండికి బాగా పడుతుంది, దీనివల్ల గుల్లగా వస్తాయి. ఇప్పుడు మనం స్టవ్ మీద నీళ్లు మరగబెట్టుకుని ఉంచుకోవాలి. బాగా వేడి చేసుకోవాలండి, మరగక్కర్లేదు కానీ బాగా వేడి చేసుకోవాలి. ఈ నీళ్లు కొద్దిగా పోసుకుంటూ దీన్ని చపాతీ ముద్దలాగా తయారు చేసుకోవాలి. నీళ్ళన్నీ ఒకేసారి పోస్తే పిండి పలచనైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా పోసుకుంటూ ఇలా స్పూన్తో కలుపుకోవాలి. తర్వాత మనం పట్టుకునే వేడికి వచ్చిన తర్వాత చెయ్యి కాలకుండా అవి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలాగ స్పూన్ తీసి పక్కన పెట్టి చేత్తో కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. అవసరానికి తగ్గట్టుగా నీళ్ళు పోసుకోవాలి. ఈలోగా మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ స్టవ్ మీద పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇంకా పిండి కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి. మరీ గట్టిగాను ఉండకూడదు, అలానే మరీ పలచగాను ఉండకూడదు. మధ్యస్థంగా ఇలా ఉంటే సరిపోతుంది, సాఫ్ట్గా. ఇప్పుడు మనం జంతికల గొట్టం తీసుకుని దాంట్లో మనకు నచ్చిన డిజైన్ ఉన్న ప్లేట్ వేసుకోవచ్చండి. దీన్ని ఫిట్ చేసుకుని లోపల వైపు కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి. పిండి ఫ్రీగా కిందకి జారేలాగా మనం ప్రెస్ చేసినప్పుడు గొట్టం లోపల కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దను తీసుకుని ఈ గొట్టంలో ఫిల్ చేసుకోవాలి. ఈలోగా ఆయిల్ కాగి రెడీగా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి సీల్ చేసేయాలి. ఈ మిగిలిన పిండి తడారిపోకుండా గిన్నె బోర్లించుకుని పెట్టుకోవాలండి. మీరు తడిగుడ్డు పెట్టుకున్నా పర్వాలేదు, తడిగుడ్డుతో క్లోజ్ చేసిన మిగిలిన పిండిని సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఈ పిండినంతా ఇలా జంతికల్లాగా ప్రెస్ చేసుకోవాలి ఆయిల్లో. ఆయిల్ కాగిన తర్వాత స్టవ్ సిమ్లోకి మార్చుకుని ఇలా పిండి ప్రెస్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోండి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు గరిటె పెట్టి కదపాలండి. ముందే గరిటె పెడితే పిండి విడిపోతుంది. దీన్ని 2 వైపులా ఫ్రై అయ్యేలాగా తిరగేసుకోవాలి. మధ్యలో ఒకసారి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. మీకు సౌండ్ తెలిసిపోతుంది వేగుతున్నప్పుడు. నోట్లో వేసుకుని చూసినా తెలుస్తుంది అది క్రిస్పీగా ఫ్రై అయినాయో లేదో. ఇలా ఫ్రై చేసుకుని పెట్టుకోవాలి. అంతేనండి, మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని అంతా కూడా ఇలా ఫ్రై చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే జొన్న పిండి జంతికలు రెడీ అయిపోతాయి. ఎప్పుడు రెగ్యులర్గా చేసే జంతికలు కాకుండా ఇలా జొన్న పిండితోటి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉన్నాయి. ఎంత ఈజీ ప్రాసెస్తో చూస్తున్నారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.